హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనము వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది డిఫరెంట్ కైండ్ ఆఫ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఆన్ యూనిట్ వెక్టార్స్. యూనిట్ వెక్టార్స్ మీద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. డియర్ స్టూడెంట్స్, సీ ద ప్రాబ్లమ్. ఫైండ్ ద యూనిట్ వెక్టర్ ఆఫ్ 4i - 3j + k. ఒక వెక్టార్ ఇచ్చాడు, దాని యొక్క యూనిట్ వెక్టార్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఏ ఈజ్ అనే వెక్టర్ తీసుకున్నప్పుడు దాన్ని ఏం రాస్తాం? axi + ayj + azk అని రాస్తాం. క్లియర్? సో రాసినప్పుడు యూనిట్ వెక్టార్ రావాలంటే ఏం రాస్తాం? వెక్టార్ a బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇట్స్ వెక్టార్. ఇది ఫార్ములా. యూనిట్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేయాలంటే దిస్ ఇస్ ద ఫార్ములా. సో ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు axi + ayj + azk రాస్తాము. మోడ్ ఆఫ్ a అంటే ఏం రాస్తాం? మోడ్ ఆఫ్ a అంటే √ax² + ay² + az² అని రాస్తాము. సో ఇప్పుడు వెక్టార్ యూనిట్ వెక్టర్ ఆఫ్ a అంటే ఏం రాయొచ్చు? a బై √ax² + ay² + az² అని రాస్తాము. ఆల్రెడీ ఏ అంటే వెక్టార్ కాబట్టి ఏం రాయొచ్చు? ఏ యూనిట్ వెక్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు axi + ayj + azk బై మ్యాగ్నిట్యూడ్ అంటే ఏం రాయొచ్చు? ax² + ay² + az² రాస్తాం. సో మనకి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్గా సొల్యూషన్ చాలా ఈజీ అవుతుంది. సో ఇప్పుడు ఇచ్చిన వెక్టార్ నేను ఏ అంటున్నాను, అప్పుడు ఏం రాసుకోవచ్చు మనం? యూనిట్ వెక్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏంటి? 4i - 3j + k బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ అంటున్నాను. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ అంటే ఏం రాయొచ్చు? మోడ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు √4² + -3² ఇక్కడ k ముందు ఏం లేని అర్థం? 1 అని అర్థం. సో 1². అప్పుడు ఏమవుతుంది? 16 + 9 + 1. సో దట్స్ వాట్ సింప్లీ హియర్ 16 + 10, దట్ ఈస్ వాట్ 26. అప్పుడు మనం రాయొచ్చు యూనిట్ వెక్టర్ ఆఫ్ ఏ అంటే 4i - 3j + k బై √26గా రాయొచ్చు. సో దిస్ ఈస్ ద వే టు ఫైండ్ అవుట్ ది యూనిట్ వెక్టర్. ఇఫ్ ఏ యూనిట్ వెక్టర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై 0.5i + 0.8j + ck, then find the value of c is options 1 √0.11, √0.01, √0.39. సో ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఇక్కడ ఏ వాల్యూ అనుకోమన్నాడు? సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనకి ఇచ్చిన వెక్టర్ ఏంటి? 0.5i + 0.8j + ck. సో సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. బట్ మనకి ఇచ్చిన క్లూ ఏంటంటే ద ఓన్లీ క్లూ ఈస్ ఇట్ ఈస్ యూనిట్ వెక్టార్. సో యూనిట్ వెక్టార్ తీసుకున్నప్పుడు axi + ayj + azk యూనిట్ వెక్టార్ అనుకున్నట్టయితే సో అప్పుడు మనకి ఆటోమేటిక్గా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ షుడ్ బి ఈక్వల్ టు 1 కదా. సో కాబట్టి ax² + ay² + az². ఈ వాల్యూ ఏం కావాలి? ఈక్వల్ టు 1 అవ్వాలి. క్లియర్? సో లైక్ దట్ ఇక్కడ సేమ్ తీసుకుంటున్నాం. దిస్ ఈస్ axi ayj azk. ఓకే, అప్పుడు ఏం రాయొచ్చు? √0.5² + 0.8² + c² ఈక్వల్ టు 1. క్లియర్ చిల్డ్రన్? అప్పుడు √0.5² ఎంత? 0.25 + 0.8² అంటే 0.64 + c² ఈక్వల్ టు 1. నౌ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా స్క్వేర్ చేద్దాం. సో హోల్ స్క్వేర్ చేస్తున్నాం. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. అప్పుడు ఏం మిగులుతుంది? 0.25 + 0.64 + c² ఈక్వల్ టు 1. అప్పుడు c² అంటే ఏం రాసుకోవచ్చు? s1 - 0.25 - 0.64 రాయొచ్చు. సో ఇక్కడ 0.64 and 0.25. సో 9
0.89. So that is what c square is equals to what? 1 minus 0.89. So 1 0 0 0.89. So 1 1 0.11. అప్పుడు ఏమవుతుంది c square is equal to 0.11 అవుతుంది and c is equal to under of 0.11 అవుతుంది. సో c value is what? under of 0.11 అవుతుంది. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ బి is the correct one. Three vectors along the coordinate axis represent the adjacent sides of a cube of length b. Then the unit vector along its diagonal passing through the origin will be. So ఇక్కడ three vectors along the coordinate axis represent the adjacent sides of a cube of a length b. So మనము ఒక క్యూబ్ తీసుకుంటున్నాం. So it's like this. సో క్యూబ్ తీసుకున్న తర్వాత మనకి క్యూబ్ యొక్క ఎడ్జెస్ 3 సైడ్స్ ఉంటాయి కదా. సో వాటిని మనం ఇలా చూపిస్తున్నాం లైక్ దిస్ ఎక్స్ వై జెడ్ తీసుకున్నప్పుడు ఏమన్నాడు దెన్ రిప్రజెంట్స్ ది అడ్జసెన్స్ ఆఫ్ ది క్యూబ్ ఆఫ్ లెంత్ బి. సో మనకి ఏవైతే లెంత్ తీసుకున్నామో ఆ లెంత్ అనేది బి అంటున్నాం. అలాంటప్పుడు ఎక్స్ యాక్సిస్ ఏమిటి అవుతుంది? సింపుల్గా బిఐ అవుతుంది అండ్ దిస్ ఈస్ బీజే అవుతుంది అండ్ దిస్ ఈస్ బీకే అవుతుంది. క్లియర్? సో అంటే సింపుల్గా మనం వెక్టర్ ఏం రాసుకోవచ్చు? బి ఈస్ ఈక్వల్ టు బిఐ ప్లస్ బీజే ప్లస్ బీకేగా రాసుకోవచ్చు. సో ఇలా రాసుకున్నప్పుడు మనకి యూనిట్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. యూనిట్ వెక్టర్ అంటే ఇప్పుడు డిస్కస్ చేసిందే. యూనిట్ వెక్టర్ ఆఫ్ బి ఈస్ ఈక్వల్ టు వాట్? బి బై మోడ్ ఆఫ్ బి. క్లియర్? సో ఇక్కడ బిఐ ప్లస్ బీజే ప్లస్ బీకే బై అండ్ దట్ ఈస్ వాట్? అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో దట్ ఈస్ వాట్? బిఐ ప్లస్ బీజే ప్లస్ బీకే బై under root of, so that is what? 3b square. That means what? bi plus bj plus bk by, so root 3 and root b square రాసారు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. అప్పుడు ఏమొస్తుంది? bi plus bj plus bk by root 3b అవుతుంది. సో ఇక్కడ మనకి ఆబ్వియస్గా ఏం కామన్ తీసుకోవచ్చు? b is కామన్. అప్పుడు ఏమవుతుంది? i plus j plus k by రూట్ 3 ఇంటూ బి రాయొచ్చు. బీబీ క్యాన్సిల్. అప్పుడు ఐ ప్లస్ జే ప్లస్ కే బై రూట్ 3. సో దిస్ ఈజ్ ద యూనిట్ వెక్టర్ ఆఫ్ బి. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. క్వశ్చన్: ద ఎక్స్ప్రెషన్ 1 బై రూట్ ఐ ప్లస్ 1 బై రూట్ జే ఈజ్ ఏ. ఆప్షన్స్: యూనిట్ వెక్టర్, నల్ వెక్టర్, వెక్టర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ రూట్ 2 అండ్ స్కేలార్. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో నల్ వెక్టర్ అంటే ఏంటి? ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ టు 0. సో కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ నాన్ జీరో కాంపోనెంట్స్ ఉన్నాయో దాని మ్యాగ్నిట్యూడ్ 0 అయ్యే ఛాన్స్ లేదు. సో కాబట్టి నల్ వెక్టర్ ఈజ్ రాంగ్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ రూట్ 2 అన్నాడు. అది అవునా కాదు చూద్దాం. 1 బై రూట్ 2 ఐ ప్లస్ 1 బై రూట్ 2 జే అన్నాడు. సో మనకి మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి? 1 బై రూట్ 2 whole square plus 1 by root 2 whole square. That is equals what? 1 by 2 plus 1 by 2. That is what? 2 by 2. That is what? root 1. So kabatti that is also wrong. And next one scalar అన్నాడు. ఇది స్కేలర్ కానే కాదు. ఎందుకు? ఆల్రెడీ ఐజే అని ఉండే వెక్టర్స్ చూపిస్తున్నాడు కాబట్టి ఐ ఈజ్ ద యూనిట్ వెక్టర్ అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్, జే ఈజ్ ద యూనిట్ వెక్టర్ అలాంగ్ ది వై యాక్సిస్. దట్స్ వై ఇట్ ఈస్ నాట్ ఏ స్కేలర్. సో కాబట్టి ఉన్న ఆప్షన్స్లో ఏది ఆప్షన్ కరెక్ట్? ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్. అవునుగా చెక్ చేద్దాం. సో మనకి యూనిట్ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏం కావాలి? ఈక్వల్ టు 1. మనకు తెలిసిందే కదా, ద వెక్టర్ విచ్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ టు 1 దట్ ఓన్లీ కాల్డ్ యాజ్ యూనిట్ వెక్టర్. సో కాబట్టి ఇక్కడ మనకి ఏవైతే యూనిట్ వెక్టర్ ఉందో ఆబ్వియస్గా మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ టు 1 అనేది చెక్ చేస్తున్నాం. ఆల్రెడీ మనకి రూట్ 1 రాసాము. దిస్ వన్ కరెక్ట్ అని కదా? 1 by 2 plus 1 by 2. That is what? 2 by 2. That is equals what? root 1. That is equals what? 1. So కాబట్టి ఎప్పుడైతే మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ టు 1 అయిందో కాబట్టి యూనిట్ వెక్టర్ ఈజ్ ద రైట్ ఆప్షన్.